హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు పద్మాసన్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి దోసకాయ చికెన్ పావు కేజీ, 2 దోసకాయలు, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలపాలి. కలిపి ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి. ఆనియన్స్ మగ్గినవండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలిపి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఆవిరి మీద మగ్గించుకోవాలండి. చికెన్ బాగా మగ్గిందండి. మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. పుదీనా వేసుకోవాలి. 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గిందండి, చూద్దాం. ఒకసారి కలుపుకోవాలండి. 2 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద చికెన్ ఉడికించుకోండి. చికెన్ ఉడుకుతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఒకసారి కలుపుకుందాం. దోసకాయ చికెన్ కర్రీ అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. దోసకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ఇలా చేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. తినని వాళ్ళకి, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కొంతమంది తినరండి, ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా దోసకాయ చికెన్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.